అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దువ్వూరి రాజారెడ్డి గారు రచించిన అమ్మ మా ఇంటికి రావు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేపు ఉదయాన్నే లేవాలి, గుడిగోపురం మీద ఎగిరే పావురాలను చూడాలి, దండం మీద ఊగే పిచ్చుకల వరసల్ని పలకరించాలి, పచ్చని మైదానంలో కదిలే గొర్రెల గుంపుల్ని గమనించాలి. వీటన్నింటికన్నా ముందు అమ్మాయికి అబ్బాయికి ఉత్తరాలు రాయాలి. అవును, అమ్మ నాన్నని తీసుకెళ్లమని రాయాలి, తప్పకుండా రాయాలి. రాత్రంతా ఆలోచిస్తూ తెల్లవారుజాముకి ఈ నిర్ణయానికొచ్చాడు పరంధామయ్య. ఉద్యోగం చేస్తున్ననాళ్ళు ఎన్నో ఊళ్ళు తిరిగి రిటైర్ అయిన తర్వాత తండ్రి కట్టించిన ఇంట్లో చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చే సొంత ఊర్లో సెటిల్ అయ్యాడు. పరంధామయ్యకు 2 పిల్లలు. కొడుకు శేఖర్ హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు, కూతురు సుజాత విశాఖపట్నంలో బ్యాంక్ క్లర్క్. పెన్షన్ వస్తూ ఉండటంతో డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రాలేదు. కానీ వయసు పెరిగే కొద్దీ శరీరం మనసుకు సహకరించడం మానేయసాగింది. తన వాళ్ల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. పిల్లలతో ఉండాలనే తపన కలిసి పుట్టి పెరిగిన ఊరి మట్టిలోనే కలిసిపోవాలన్న ఆలోచనకి స్వస్తి పలకడానికి దోహదం చేశాయి. అంతకుముందు కూతురు కొడుకు, ఈ పల్లెటూళ్ళలో ఏముంది నాన్నగారు, ఈ ఇల్లు అమ్మేసి మా దగ్గరికి వచ్చేయకూడదు అని ఎన్నిసార్లు పోరు పెట్టినా ససేమిరా రానని ముండికేసిన పరంధామయ్య చివరికి పిల్లల దగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి ఉదయంలోకి మారింది. ఆలస్యంగా నిద్రపట్టిన పరంధామయ్యకు 6 గంటలు దాటిన తర్వాత గాని మెలకువ రాలేదు. లేచి లేవగానే తన నిర్ణయాన్ని భార్య శారదకి చెప్పాడు. అదేంటండి, పిల్లలన్నిసార్లు బతిమాలన ఒప్పుకోనివారు ఇలా? అయినా మీ అవసరాలు నేను చూడటం లేదా? వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం? శారదమ్మ గొంతు ఆశ్చర్యం, అనుమానం నింపుకొని ధ్వనించింది. మనకి వాళ్ళు పెట్టాలటే నా పెన్షన్ చాలదు మనిద్దరం తినటానికి? మన చేతుల్లో పెరిగి పెద్దయిన వాళ్ళ రెక్కల నీడన అలసట తీర్చుకుందామని. ఆ పిచ్చి తండ్రి తపనకి శారదమ్మకి కన్నీళ్లొచ్చాయి. భర్త చూడకుండా చెంగుతో కళ్ళొత్తుకుంది. పరంధామయ్య ఇవేవీ గమనించే స్థితిలో లేడు. తన డైరీలో నుండి 2 కార్డులు తీసి వెంటనే వచ్చి తమని తీసుకెళ్లమని పిల్లలిద్దరికీ రాసి పక్క వీధిలోని పోస్టు డబ్బాలో పడేసి వచ్చి వీధరుగు మీద కూర్చున్నాడు. ఏమండి, కాఫీ చల్లారపోతుంది. భార్య పిలుపుతో లేచి లోపలికెళ్లాడు. కాఫీ గ్లాసు పట్టుకుని బయటకొచ్చాడు. కాఫీ తాగటం, అరుగు మీద కూర్చోవటం, అన్నం తినడం, దారిని పోయే వాళ్ళని పలకరించటం, టీ తాగడం, మళ్లీ అరుగు మీదకే చేరటం, తినడం, పడుకోవటం, పడుకోవటం, తినడం. విసుగ్గా ఉంది. మనుమలతో ఆడుకోవాలని, కొడుకు కూతురు పరామర్శలని అందుకోవాలని ఆయనకి ఆరాటంగా ఉంది. తను ఏం మాట్లాడినా పిల్లల గురించే. ఏది తింటున్నా ఇది వాడికిష్టం, అది దానికిష్టం అని గుర్తు చేసుకోవడంలోనే రోజులు గడుపుతున్నాడు. శారదమ్మకి మాత్రం భర్త ఇంకో పిల్లాడ్లా అనిపించసాగాడు. పిల్లలిద్దరూ దూరంగా వెళ్లి స్వతంత్రంగా బ్రతుకుతూ ఉంటే ఈ పిల్లవాడు మాత్రం రోజురోజుకి పసిపిల్లవాడైపోతున్నాడు. ఈ పిల్లాడి ఆలనపాలన చూసుకోవడంతోనే ఆవిడకి సరిపోతుంది. పరంధామయ్య ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. భార్య సహచర్యంలో సేద తీర్చుకోవటం కన్నా పిల్లల ప్రయోజకత్వం కళ్లారా చూస్తూ మనుమలతో ఆడుకోవటం కోసం ఆయన కలలు కనడం ప్రారంభించాడు. ఆ రోజు కోసం నిరీక్షించడం మొదలుపెట్టాడు. ఉత్తరాలు పోస్టు చేసిన నాటి నుండి పరంధామయ్య మకాం పూర్తిగా ఇంటి అరుగుల మీదకి మారిపోయింది. వాళ్ళొస్తే లోపలికి రారా, ఆ అరుగుల మీద పడుండటం ఎందుకు? భార్య మందలింపులు ఆయనకి అలవాటైపోయాయి. అలా 1 వారం గడిచింది. ఆ రోజు ఎప్పటి మాదిరిగానే పరంధామయ్య వీధరుగు మీద పడక్కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. అమ్మా, ఎవరిదో బాగా పరిచయమైన గొంతు. తలెత్తి చూశాడు. ఎదురుగా శేఖర్. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యి శారదా అని గట్టిగా పిలిచాడు. ఏమైందండి, ఎందుకా గావుకేకలు? విసుగ్గా అంటూ శారదమ్మ బయటకొచ్చింది. శారదా, ఎవరొచ్చారో చూడు. ఏమ్మా, ఎలా ఉన్నావు? ఇంత చిక్కిపోయావేంటమ్మా? నాన్నగారి లెటర్ చూసిన దగ్గర నుంచి రావాలనుకున్నానమ్మా, సెలవు దొరకలేదు. అమ్మతో మాట్లాడుతూ లోపలికెళ్లాడు శేఖర్. శారదమ్మ శేఖర్కి మంచినీళ్ళు అందించింది. తల్లి కొడుకులిద్దరూ కబుర్లలో పడ్డారు. 1 గంట గడిచింది. ఒక్కసారి కూడా బయటకొచ్చి అరుగు మీద కూర్చున్న నాన్నని పలకరించలేదు. పరంధామయ్య మనసు పరిపరి విధాలా ఆలోచించడం మొదలుపెట్టింది.
శేఖర్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? తను ఎన్నిసార్లు పిలిచినా ఈ ఊరోదిలి రానన్నానని కోపమా? ఇప్పుడు వస్తానంటున్నాను కదా. పరందామయ్య గారు బావున్నారా? ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చి చూశాడు. ఎదురుగా ఊరి మునసబు నిలబడి ఉన్నాడు. రండి మునసబు గారు. లేచి తన కూర్చున్న కుర్చీ చూపించాడు. శేఖరం ఉన్నాడా? ఆ, లోపలున్నాడు. వాడితో ఏంటి పని? నా పని కాదు, నీ పనే. ఏమయ్యా శేఖరం అంటూ గట్టిగా పిలిచాడు. నమస్కారం మునసబు గారు, రండి రండి. శేఖరం హడావిడిగా బయటకొచ్చాడు. రా బాబు, అవతల నాకు బోల్డ్ పనులున్నాయి, పదండి అంటూ శేఖరు మునసబు గారు ఇద్దరూ వీధిలోకి వెళ్లారు. అరుగు మీద నుండి పరంధామయ్యకి వీధి స్పష్టంగా కనిపిస్తోంది. వీధి వాకిలి ముందు నిల్చుని కరణంగారు, ఊరి తలారి, పొలాలు అవి కొలిచే గొలుసు పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతూ కొలతలు తీసుకుంటున్నారు. కాంపౌండ్ అయిపోయిన తర్వాత ఇంటి లోపల వైశాల్యం కూడా చూడండి కరణంగారు. మునసబు గారి గొంతు బొంగురుగా వినబడింది. పరంధామయ్యకు ఏం జరుగుతుందో సరిగా అర్థం కాలేదు. కాని ఏదో జరుగుతోందని మాత్రం అనుమానం కలిగింది. మెల్లగా అరుగు దిగి వీధి వాకిలి దగ్గరకొచ్చి చుట్టూ చూశాడు. వీధికి అటువైపు చెట్టు కింద మునసబు గారు, శేఖరు నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. పరంధామయ్యను చూసి ఇద్దరు దగ్గరికొచ్చారు. ఇంటి బయట కోలాహలం గమనించి శారదమ్మ కూడా వీధి వాకిలి దగ్గరకొచ్చి నిలబడింది. ఏంటిది మునసబు గారు అడిగాడు పరంధామయ్య. ఏమయ్యా శేఖరం, మీ నాన్నగారికి విషయం చెప్పలేదా? అదేనమ్మా అంటూ శేఖర్ శారదమ్మ వైపు చూస్తూ చెబుతున్నాడు. ఈ ఇల్లు అమ్మేస్తున్నాం. మా ఇంటి మీద నీకు ఉండడానికి రూమ్ కట్టిస్తున్నాను. నువ్వక్కడ హాయిగా ఉండొచ్చు. నాన్నగారికి అక్కంటే ఇష్టం కదా, ఆయన ఎలాగూ మా ఇంటికి రాడు. పరంధామయ్య చెవులు వినడం మానేసినట్టుగా ఉన్నాయి. నీరసంగా అక్కడి నుండి కదిలి అరుగు మీద కూలబడ్డారు. ఒరే శేఖరం, ఇదా నువ్వు చేస్తున్న నిర్వాకం? మీ నాన్న ఈ ఊళ్ళో ఉండలేక, స్వతంత్రంగా బతకలేక కాదురా మీ దగ్గరకు వస్తానని రాసింది. మీ ప్రతిభ ప్రయోజకత్వాన్ని కల్లారా చూడాలని, మీ పిల్లలతో ఆడుకోవాలని. అలాంటిది నువ్వు ఆయనకు నిలువ నీడ కూడా లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నావా? నా ప్రాణం పోయినా ఈ ఇల్లు అమ్మనివ్వను. శారదమ్మ ఎప్పుడూ లేంది గట్టిగా అరుస్తోంది. మీ అమ్మా నాన్నకు నచ్చజెప్పు శేఖరం, మళ్ళీ సాయంకాలం వస్తాం అనేసి మునసబు గారు అండ్ పార్టీ వెళ్లిపోయారు. పరంధామయ్య బాధగా కళ్ళు మూసుకున్నాడు. పరంధామయ్య గారు, పోస్ట్ మ్యాన్ గంగాధరం కేక వినబడింది. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా నేల మీద పడి ఉంది ఓ ఇంగ్లాండ్ లెటర్. మెల్లగా లేచి వెళ్లి లెటర్ చేతిలోకి తీసుకుని ఫ్రమ్ అడ్రస్ చూశాడు. సుజాత, వైజాగ్ అని రాసింది. హృదయంలో ఎక్కడో మూల ఆశ తలుక్కుమనగా చించి చదవటం మొదలుపెట్టాడు. నాన్నగారికి నమస్కారాలు. కులాసాగా ఉన్నారు అనుకుంటాను. ఇన్ని రోజులకి మీరు ఆ పల్లెటూరు వదిలి రావటానికి నిశ్చయించుకున్నందుకు చాలా సంతోషం. మీకు మొదటి నుండి తమ్ముడంటే చాలా ఇష్టం కదా. మీరెలాగూ మా ఇంటికి రారు. అమ్మని వెంటనే పంపండి. ఇకపోతే మీ అల్లుడు గారు ఆఫీస్కి సిటీ బస్సులో వెళ్ళలేకపోతున్నారు. మన ఇల్లు అమ్మేసి మాకు 25,000 సర్దితే స్కూటర్ కొనుక్కుంటారట. మీకు రాయమన్నారు. లెటర్ చూసిన దగ్గర నుంచి అమ్మమ్మ ఎప్పుడొస్తుందని చిన్ని ఒకటే సతాయిస్తుంది. అమ్మ ఏ ట్రైన్కి వస్తుందో రాస్తే స్టేషన్కి మీ అల్లుడు గారిని పంపిస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండండి. ఉంటాను, మీ సుజాత. పూర్తిగా చదవాక మళ్లీ చదివాడు. మళ్లీ చదివాడు. కళ్ళజోడు తుడిచి పెట్టుకుని మరీ చదివాడు. కాని సారాంశంలో మార్పు కనబడలేదు. ఎవరి దగ్గర నుంచి ఉత్తరం? శారదమ్మ అడిగింది. కళ్ళు మూసుకొని ఉత్తరం అందించాడు. మనసు మూలుగుతుంటే మాటలు అస్పష్టంగా పరంధామయ్య గొంతు దాటి బయటకొచ్చాయి. ఒరే శేఖరం, మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. మీకు మీ పిల్లలకి సేవ చేయడానికి జీతం లేని, బోనస్ అడగని, సెలవు పెట్టని, రోజుకి 24 గంటలు పనిచేసే ఓ పని మనిషి కావాలి. దానికి మీరు పెట్టిన అందమైన పేరు అమ్మ. అది మీ తప్పు కాదురా. మీరు పుట్టినప్పుడు అందరిలా సహజంగానే పుట్టారు. పసివాళ్ళుగా పక్కలోనే కాలకృత్యాలు తీర్చుకున్నారు. తల్లిదండ్రులుగా మేమే మీకు భాష నేర్పాం, బట్టలు వేసుకోవడం నేర్పాం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్పాం. పేలాలు జోబులో పోసి ఎవరికి పెట్టకుండా తిను అని స్వార్థాన్ని కూడా నేర్పాం. కాని మీరు పెరిగి పెద్దయి స్వార్థాన్ని మాత్రమే ప్రేమించడం మొదలుపెట్టారు. కన్న తల్లిదండ్రులనే
కన్న తల్లిదండ్రుల్నే భారంగా అనుకునే మీ నిజస్వరూపాలను చూశాక కూడా ఇంకా మీ దగ్గర మా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉంటుందా? భగవంతుడా, వద్దు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీలైతే త్వరగా మమ్మల్ని నీ దగ్గరికి తీసుకెళ్ళు స్వామి అంటూ భారంగా కళ్ళు మూసుకున్నాడు పరంధామయ్య. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.